వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం 15 నెలల పాలన కాలంలో ప్రజలకు చేసిందేమీ లేదని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా విమర్శించారు. కడప నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై నిబంధనల పేరుతో కోతలు విధిస్తున్నారని, అకారణంగా లక్షలాది మంది లబ్దిదారుల పింఛన్లు తొలగింపునకు చర్యలు చేపట్టారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ పాలనలో దాదాపు 4.5 లక్షల మంది పింఛన్లు తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గత వైసీపీ పాలనలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్ అందించగా నేడు కూటమి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది దివ్యాంగుల పింఛన్లను తొలగించడం దారుణమని అన్నారు. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తి కావస్తుంది. మరి ఈ 14 నెలల కాలంలో వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యం. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఈ సామాజిక పెన్షన్లను తొలగిస్తుందో, మరీ ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లను తొలగించేదాని కోసం మరి శ్రీకారం చుట్టడం జరిగింది. నిజంగా ఒక మానవత్వం లేని ప్రభుత్వం ఏదైనా ఈ భారతదేశంలో ఉందంటే మరి ఈరోజు మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం, మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చెప్పచ్చు. నిజంగా వాళ్లకు ఎలా మనసు ఒప్పుతుందో ఆ దివ్యాంగుల పెన్షన్లు తొలగించేదాని కోసం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్నిస్తున్నారు. సామాజిక పెన్షన్లు అంటే ఎవరైతే నిరాదరణకు గురవుతారో, ఆ కుటుంబాలపైన భారం అవుతారో, మరి ఆ కుటుంబాల నిర్లక్ష్యానికి గురవుతారో, మరి అలాంటి వ్యక్తులకు ఒక ప్రభుత్వం బాధ్యతాయుతంగా వాళ్లకు పెన్షన్ అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి సామాజిక పెన్షన్లు అనేక రకాలుగా ఉంటాయి. దాంట్లో కొన్ని ఏదైతే వృద్ధాప్య పెన్షన్లు, మరి అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు, మరి వితంతు పెన్షన్లు, మరి కళాకారుల పెన్షన్లు, మరి అదేవిధంగా వికలాంగుల్లో కూడా మంచానికే పరిమితమైన వాళ్ళకు సంబంధించిన పెన్షన్లు, డయాలసిస్ చేసుకునే వాళ్లకు పెన్షన్లు, మరి తలసేమియా వ్యాధితో మరి ఇబ్బంది పడుతున్న వాళ్ళకందరికి కూడా మరి ప్రభుత్వము మరి పెన్షన్ల రూపంలో మరి ఆదుకోవడం జరుగుతుంది. మరి అలాంటి పెన్షన్స్ మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదో మేము గొప్పగా చెప్పుకొని ఎన్నికల ముందు మేము 4,000 పెన్షన్ పెంచుతామని చెప్పి, గతంలో ఇస్తున్న 3,000 నుంచి 4,000 చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ 1,000 రూపాయలు పెన్షన్ పెంచేదాని కోసము మరి ఈరోజు కోతలు వేసే కార్యక్రమాన్ని మరి ఈ కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఏ మేరకు చేశారంటే పెన్షన్లు గతంలో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి 66,34,000 పెన్షన్లు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి మరి అందిస్తున్న పరిస్థితి నుంచి మరి ఈ నెల ఆగస్టు కూటమి ప్రభుత్వం వచ్చి ఈ ఆగస్టు నెలలో వాళ్ళు ఇచ్చిన పెన్షన్లు 62,19,000 మాత్రమే. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పెన్షన్లు 66,34,000 అయితే మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నెలలో ఆగస్టు 1వ తేదీన ఇచ్చిన పెన్షన్లు 62,19,000 మాత్రమే. అంటే సుమారుగా 4.5 లక్షల పెన్షన్లు కోత చేయడం. నవ ప్రపంచాన్ని నిర్మించే శక్తి యువతకే ఉందని ఏపీ నిట్ రిజిస్టర్డ్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏపీ నిట్ శశి ఇంజనీరింగ్ కళాశాల భాగస్వామ్యంతో ఏపీ నిట్లో నిర్వహిస్తున్న ఫోర్జ్ ఇన్స్పైర్ ఏ కెరీర్ అండ్ కార్పొరేట్ ఫెస్ట్ 2వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ విభిన్న ఆలోచనలు ప్రతి విద్యార్థికి జీవితంలో భాగస్వామ్యం కావాలని అన్నారు. నైపుణ్యం, సాంకేతికత కలిస్తే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చునని అన్నారు. On behalf of NIT Andhra Pradesh, I welcome you all for this 2-day program held by Forge alumnus in collaboration with SESI Institute as well as NIT Andhra Pradesh. So they have scheduled many activities, and I saw a few photographs. We had 24 hours of hackathon started from yesterday evening. So it seems like many other technical programs are also scheduled. Basically, this program is to just enlighten you, and it is a corporate connect wherein many corporate heads have come and they will
giving you a few lectures so that it improves the placement opportunities. At the same time, what is the requirement of the current industry also. So make use of this 2-day program and participate in all the activities enthusiastically, as well as have gala time with the cultural events scheduled for today. So just for outsiders, NIT Andhra Pradesh is now entered into its 10th year. So we are now celebrating this decennial celebrations. So it's it's the youngest NIT in India, 31st NIT. But we're growing up quite fast with all the required infrastructure as well as good facilities for our students. First of all, when Vijay came to me with a proposal for this course alumnus, if you see this together as a combination of hackathon, codeathon, robotics, cultural, gaming, everything is not one-dimensional. That is life actually I have seen in this program, because life itself is complex, creative, and innovative and celebrative. So that is all together they packed up and they brought it to me. Then we thought the SUBSCRIBE name itself in a Tier 3 city will bring the buzz. Then we thought we should add NIT AP as a brand to this. That will make it more vibrant. So with the acceptance of Dinesh sir and the NIT group, we made it possible. And today, all these stalwarts are sitting here only because under the name of NIT, but in the sponsorship and in the directions of SUBSCRIBE. That's what this happened. And it's nice to see you guys all here. Today, you guys gathered here is, on interaction with all these eminent personalities. ఏలూరు జిల్లా భీముడోలు మండలంలోని ఎరువుల పురుగు మందుల దుకాణాలను తహసీల్దార్ రమాదేవి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మండల అగ్రికల్చర్ ఏవో ఉషారాణి, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులతో కలిసి ఆమె ఎరువులు, పురుగుల మందుల షాపులను సందర్శించారు. ఈ మేరకు షాపులోని బిల్లులు, రికార్డులను పరిశీలించి స్టాకు వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక రైతులతో ఎరువుల ధరలు, ఇబ్బందుల గురించి ఆరా తీశారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ట్రోఫీని తుంగభద్ర వారియర్స్ కైవసం చేసుకుంది. విశాఖలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఫైనల్లో తుంగభద్ర వారియర్స్ 5 వికెట్ల తేడాతో అమరావతి రాయల్స్ పై గెలుపొందింది. తొలుత రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఛేదనలో వారియర్స్ 18 ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగులు చేసి గెలుపొందింది. విజేతకు 35 లక్షలు, రన్నరప్లకు 20 లక్షలు లభించాయి. తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు అంశంపై మల్కజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కలిశారు. అనంతరం ఈటెల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రావాలని బీజేపీ ఎంపీలుగా తాము కూడా కోరుకుంటున్నామని అన్నారు. బీజేపీ ఎంపీలం అయినప్పటికీ రాష్ట్ర సమగ్ర అభివృద్ది కోసం అవసరమైన అనుమతులు, నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు. యూరియా సమస్య కూడా పరిష్కారం కావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర మంత్రులు బాధ్యతగా ఉండాలని, అనవసరంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయవద్దని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో తమను సంప్రదించలేదని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. మీరు ఇల్లు ఇచ్చినప్పటికి కూడా కట్టుకుంటలేరు. ఎందుకంటే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే 12-13 లక్షలు ఉంటే తప్ప సాధ్యం కాదు. 5 లక్షల రూపాయలకి ఇల్లే ప్రసక్తి లేదు. సిమెంట్ ధర పెరిగింది, ఐరన్ ధర పెరిగింది. ఇవాళ ఇసుక ధర 2500 రూపాయల నుంచి 6000 అయింది. చివరికి కట్టే మేస్త్రీలు కూడా ఒక ఇల్లు కట్టాలంటే మేస్త్రి కాంట్రాక్టు 3 లక్షలు, 3,20,000 అయితే తప్ప ఇవాళ ఆ ఇల్లు నిర్మాణమయ్యే పరిస్థితి. అంటే 3 లక్షలు, 3,20,000 రూపాయలు మేస్త్రికి ఇచ్చి 6,000 రూపాయలు పెట్టి ఒక ట్రాక్టర్ ఇసుక కొనుక్కొని, 4,000, 5,000 రూపాయలు పెట్టుకొని ఒక ట్రాక్టర్ కంకర కొనుక్కొని, ఇవాళ పెరిగిన 330 రూపాయల సిమెంట్ ధరతో, ఇవాళ పెరిగిన ఐరన్ ధరతో ఇల్లు కట్టుకునే ప్రసక్తి లేదు. ఎవరు కట్టుకోగలుగుతున్నారు? ఓ 5-6 లక్షల రూపాయలు కలేసి కట్టుకునే వాళ్ళు కావచ్చు, ఓ 5-6 లక్షల రూపాయలు అప్పు పుట్టే వాళ్ళు కట్టుకుంటుంది తప్ప నిజమైన పేదవాడు ఈ 5 లక్షలతో ఇల్లు కట్టుకునే ఆస్కారం లేకుండా పోయింది. కాబట్టి ఇవాళ ఎక్కడన్నా కొద్దిగా లేపుకొని ఇచ్చిపెట్టుకున్న వాళ్ళు ఎవరైతున్నారో అలాంటి వాళ్ళకు కూడా అలొకేట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు స్ట్రిక్ట్గా 500 అంటే 500 సేఫ్టీ, 550 అంటే 550 అని కాకుండా వాస్తు కోసమని మూల అటు ఉంటుందని, ఇటు ఉంటుందని 5 ఇట్లాంటివి కట్టుకొని
అంటే ప్రభుత్వం గనక ఎలిజిబిలిటీ లేని వాళ్ళకు రాకుండా ఉండాలంటే పక్కా చేయగలిగే సత్తా ఉంటుంది ప్రభుత్వం దగ్గర. పెద్ద ఇష్యూ కాదు. మన దగ్గర పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, మన దగ్గర అనేక రకాల సంస్థలు ఉంటాయి. మీరు ఒకటికి రెండు సార్లుగా సంపూర్ణంగా ఎంక్వైరీ చేసి ఇలాంటి సమస్యలన్నీ కూడా తీర్చి డబుల్ బెడ్రూములు వెంటనే కట్టించే ప్రయత్నం చేయమని చెప్పి కోరినప్పుడు తప్పకుండా మేము త్వరలోనే ఇవి పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నామని చెప్పిండు. డెఫినెట్గా అది అయితే అని చెప్పి భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ జవహర్ నగర్ ఉంటుంది మా దగ్గర. జవహర్ నగర్లో ఉన్న భూములకు ప్రభుత్వానికి సంబంధం లేదు వాస్తవంగా. అది ఎప్పుడో ఎక్స్ సర్వీస్ మెన్ల కోసం అప్పటి ఆర్మీ ఆ డిపార్ట్మెంట్, రక్షణ శాఖ డిపార్ట్మెంట్ దాన్ని ప్రొక్యూర్ చేసి ఎక్స్ సర్వీస్ మెన్ల కోసం ఇచ్చింది. కొద్దిమందికి ఎకరాల కొద్ది ఇచ్చింది, కొంతమందికి ఇళ్ల జాగాల కోసం ఇచ్చింది. కాబట్టి ప్రభుత్వానికి అధికారం లేకపోయినప్పటికి కూడా ఇవాళ దాని మీద యజమాయిస్తోటి అక్కడ ఒక ఇల్లు కట్టుకునే పేదవాడు 2 లక్షలు 3 లక్షలు లంచాలు ఇస్తే తప్ప ఆ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఆడ ఉంటోళ్ళంతా కూడా పేదవాళ్ళు, ఉత్తర భారతం నుంచి వచ్చి పొట్ట చేత పట్టుకొని జీవించే వాళ్ళు కావచ్చు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పొట్ట చేత పట్టుకొని జీవించే వాళ్ళు కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ బ్యాంక్ అకౌంట్లు లేని వాళ్ళు, ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఇలా కంపు వాసనలో ఏ జవహర్ నగర్ డంప్ యార్డ్ అయితే ఉంటుందో పురులు పారిన అక్కడ రోగాల బారిన పడ్డప్పటికి కూడా దిక్కు లేక బిక్కుమంటూ బతికేటువంటి జవహర్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఏదైతే ఇల్లు గుడిసెలు వేసుకున్న వాళ్ళు, రేకుల షెడ్లు వేసుకునే వాళ్ళు, ప్లాస్టిక్ షీట్ల కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడక్కడ పోయి కూలగొడుతూ ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్ళు కొంత పైసలు, ఒక జనరేషన్ కష్టపడితే పైసలు వస్తే ఒక ఇల్లు కట్టుకుందామంటే కూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఈ కొంతమంది బ్రోకర్లు కలిసి వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద సమగ్రమైన విచారణ జరిపించండి. ఆ పేదవాళ్ళు కట్టుకునే ఇళ్లకు వాళ్ళు 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి అని చెప్పి ఆ విషయాలు కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత లంక గ్రామాల్లో మంత్రి నిమ్మల పర్యటన. కనకాయ లంకలో నీటిలో నడుస్తూ ప్రజల సమస్యలపై ఆరా. కూటమి ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమైందన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు క్రియాశీలక కార్యకర్తలు యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం. రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల్ వ్యవహారంలో వైసీపీ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తుంది. నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపాటు. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన ఎంపీ ఈటెల రాజేందర్. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రావాలని బీజేపీ ఎంపీలుగా తాము కోరుకుంటున్నామని వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.